ప్రస్తుతం పాల్ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక సెల్ఫీ వీడియోలో ఆయన ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. తన వెనుక చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. వారిని పక్కన పెట్టుకుని కేఏ పాల్ ఆంధ్ర రాజకీయాలను మాట్లాడారు. తన సొంత రాష్ట్రంలో కాకీలు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలతో సంబంధం లేకుండా సొంత న్యాయం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో అక్కడి కాకీలు కొంతమంది యువకులపై వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. అంతేకాదు, కన్నడ రాష్ట్ర రాజధానిలో జరిగిన తొక్కిసలాట, నిర్మల్లో ఓ రైతుపై ఓ కాకి వ్యవహరించిన తీరు, ఇలా అన్నింటినీ ఆయన ఏకరువు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడి సమస్యలను అమెరికా కేంద్రంగా ప్రస్తావించడం ఎందుకు? అదేదో బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడిగా కేఏ పాల్ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయవచ్చు కదా. ఏంటో కేఏ పాల్ సార్ ఎవరికి అర్థం కాదు, ఎవరిని అర్థం చేసుకోలేడు. ప్రస్తుతం పాల్ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక సెల్ఫీ వీడియోలో ఆయన ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. తన వెనుక చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. వారిని పక్కన పెట్టుకుని కేఏ పాల్ ఆంధ్ర రాజకీయాలను మాట్లాడారు. తన సొంత రాష్ట్రంలో కాకీలు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థలతో సంబంధం లేకుండా సొంత న్యాయం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో అక్కడి కాకీలు కొంతమంది యువకులపై వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. అంతేకాదు, కన్నడ రాష్ట్ర రాజధానిలో జరిగిన తొక్కిసలాట, నిర్మల్లో ఓ రైతుపై ఓ కాకి వ్యవహరించిన తీరు, ఇలా అన్నింటినీ ఆయన ఏకరువు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడి సమస్యలను అమెరికా కేంద్రంగా ప్రస్తావించడం ఎందుకు? అదేదో బాధ్యత గల రాజకీయ పార్టీ నాయకుడిగా కేఏ పాల్ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయవచ్చు కదా. ఏంటో కేఏ పాల్ సార్ ఎవరికి అర్థం కాదు, ఎవరిని అర్థం చేసుకోలేడు.